For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. పుట్టే పిల్లల నుంచి పెరిగే పిల్లల వరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ ఆనంద్, నియోనటాలజిస్ట్ అండ్ పెడియాట్రిషియన్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు బేబీ పుట్టిన వెంటనే కొంతమందికి పాలు రావు కదా, సో అలాంటి టైంలో బయట పాలు ఇస్తారు కదా బేబీకి, అది మంచిది అంటారా? ఓకే, సో ఇది కూడా చాలా సరైన ప్రశ్న. పుట్టిన తర్వాత ఏ తల్లికి పాలు ఎక్కువ రావు, అది ప్రకృతి పరంగా బై నేచర్ రావు. ఎందుకు రావు అంటే, పుట్టిన ప్రతి బిడ్డ పుట్టినప్పుడు కొంత శరీరంలో కొంత వాటర్తో పుడతాడు. అదంతా కూడా డిహైడ్రేట్ అయిపోవాలి, బరువు తగ్గాలి. ఆ క్రమంలో బై నేచర్ తల్లికి వచ్చే పాలు తక్కువగా వస్తాయి. ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ లెస్ బట్ ద క్వాలిటీ ఈజ్ వెరీ రిచ్. ఆ వచ్చిన కొద్ది పాలు బిడ్డకి చేరాలి, జనరల్గా సరిపోతాయి. సో చాలామందికి అపోహ ఏంటయ్యా అంటే, అరే చుక్క రావట్లేదు సార్, ఎట్లా సరిపోతాయి అంటారు. కానీ చుక్క రావడము, కొన్ని ఫీట్లో చుక్క కూడా రాకపోవడం, చుక్కలు కూడా రాకపోవడం సహజం. ఆ ధైర్యం, ఆ విషయం ఆ తల్లికి, ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ చెప్పాలి. కానీ ఆ వచ్చిన ఆ కొద్ది పాలు, మొదట వచ్చేటువంటి ఆ కొద్ది పాలని కొలెస్ట్రాల్ అంటాము. దాంట్లో చాలా ఇన్ఫెక్షన్ని రక్షించేటువంటి ప్రోటీన్లు ఉంటాయి, బిడ్డకి చేరాలి. ఇంకోటి ఏంటంటే, పాలు తల్లికి ఆ వచ్చిన కొద్దివైనా కూడా బిడ్డ కంపల్సరీ సక్ చేయాలి. ఎందుకంటే అది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, బిడ్డ ఎంత చక్కగా క్రమ పద్ధతిలో సక్ చేసి అంత పాలు ఎక్కువ వస్తాయి తర్వాత. ఒకటి. రెండు, ఇలా సక్ చేసే ప్రక్రియ ద్వారా, పాలు పట్టే ప్రక్రియ ద్వారా బిడ్డలో షుగర్ ప్రొడ్యూస్ అవుద్ది. అంటే కొంత షుగర్ స్టోర్ అవుతుంది లివర్లో పుట్టే ముందు. అది వేరే పదార్థాల నుంచి కూడా షుగర్ తయారు చేసుకున్నటువంటి వెసులుబాటు బిడ్డకు ఉంటుంది, అన్ని బాగున్న బిడ్డకి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరిపోదు, అది వేరే విషయం, అది కామన్ కాదు. కాబట్టి ఆ వచ్చిన ఆ కొద్ది పాలు తప్పకుండా బిడ్డకు చేరాలి. జనరల్గా అవసరం ఉండదు. ప్రాబ్లం ఎక్కడొస్తుందయ్యా అంటే, ఎప్పుడైతే మనకు ఆల్టర్నేటివ్ ఉంటుందో, ప్రత్యామ్నాయం ఉంటుందో, అప్పుడు మనం ఈజీగా ఆ రూట్లోకి వెళ్ళిపోతాం. రావట్లేదు కదా, సరే డబ్బా పాలు పట్టేద్దాం, కానీ చెయ్యొద్దు. కానీ ఇక్కడ ఆ తల్లిని అనడానికి లేదు, ఆ కుటుంబానికి అనడానికి లేదు. మనమంతా కూడా ఆ తల్లిని, ఆ కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయాలి. బిడ్డ పుట్టక ముందుకు ఎడ్యుకేట్ చేయాలి. బిడ్డకి పాలిచ్చే బాధ్యత తల్లి ఒక్కరిది కాదు, తల్లిది, తండ్రిది, కుటుంబాంది, అటువంటి ఏర్పాట్లన్నింటినీ ఉండే సమాజాన్ని. కాబట్టి అందరూ బాధ్యత తీసుకొని ఈ తల్లిదండ్రులకు మనం ఎడ్యుకేట్ చేసినట్లయితే దాదాపు ప్రతి తల్లి తమ బిడ్డకి మొదటి 6 నెలలు పాలు ఇవ్వగలిగే సందర్భం వస్తుంది. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ 40-50% తల్లులు మాత్రమే పూర్తిగా మొదటి 6 నెలలు తమ పాలని బిడ్డలకు ఇవ్వగలుగుతున్నారు. సార్, మనం పిల్లల్లో ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటంటే, తొందరగా జలుబు చేస్తుంది. ఈ జలుబు చేయడం వల్ల గొంతులో కఫ్ ఇవన్నీ బేబీకి వస్తున్నాయి. సో అలాంటి టైంలో బేబీని మనం ఎలా కేర్ తీసుకోవాలి సార్? సో జలుబు, దగ్గు చాలా సర్వసాధారణమైనటువంటి ఇన్ఫెక్షన్స్. ఓకే, సో మొదటి విషయం ఏంటంటే, బిడ్డ తుమ్మగానే, బిడ్డ కొంచెం దగ్గరగానే కంగారు పడదు. చాలా కామన్ ఇన్ఫెక్షన్, అది వైరస్ ద్వారా వచ్చేది. సో అంటే ఇప్పుడు డాక్టర్కి పరిగెత్తుపోవడం ఎక్కువైపోయింది. కానీ ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. అన్లెస్ ఆ బిడ్డ కన్నా హుషారుగా లేకపోవడం, జ్వరం తీవ్రంగా రావడం, తినడం లేకుండా, అంటే పిల్లవాడు ఆడుకుంటాడు జనరల్గా, అంతే కదా, పిల్లలు ఎవరైనా వాడుకోవడం, అలా చేయకపోవడం, అలా ఉంటే డాక్టర్. సో కొంచెం ముక్కు కారడం, కొంచెం దగ్గు రావడం, ఏదో కొంచెం వెచ్చగా ఉండి జ్వరం రావడం, జస్ట్ క్రోసిన్ అంటే పారాసిటమాల్ లాంటి సిరప్స్ ఇవ్వడము. బిడ్డకి బాగా లిక్విడ్స్ ఇవ్వాలి, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది, ప్లస్ రుచి మారిపోతుంది. కాబట్టి తినకపోయినా పర్వాలేదు కానీ లిక్విడ్స్ ఇవ్వాలి, కానీ కంగారు పడద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి వచ్చిన ప్రతి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షను మనం చాలా కంగారు అంటే చాలా ఆలోచించాల్సింది కాదు. బిడ్డ పుట్టినప్పుడు ఇమ్యూనిటీ ఎక్కువ ఉండదు. మొదటి 5 సంవత్సరాలు
ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంటుంది. ఆ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే క్రమంలో ఇన్ఫెక్షన్స్ రావాలి, అంటే స్వల్పంగా, తీవ్రంగా కాదు, కొద్దిగా. ఏ బిడ్డకైతే, అంటే రీసెర్చ్లో శాస్త్రీయ పరిశోధనలో తేలిందయ్యా ఏంటంటయ్యా అంటే, ఏ బిడ్డకైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావు, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో, ఆ బిడ్డకి అలర్జీస్ ఎక్కువైతాయి. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ డెవలప్ చేయాల్సినటువంటి సిస్టము నీ ఓన్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మామూలుగా సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, కొద్దిపాటి జ్వరానికి కంగారు పడొద్దు. అది బిడ్డ యొక్క పెరిగే క్రమంలో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్. సార్, పిల్లలు ఎక్కువ తినడానికి చాలా బెట్టు చేస్తుంటారు కదా, సో ఎక్కువ తినడానికి ఇష్టపడరు. సో వాళ్ళకి హంగర్ లెవెల్స్ని పెంచాలంటే ఎటువంటి డ్రింక్ లైక్ టానిక్స్ కానీ ఎటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా సార్, లేదా నార్మల్గా హోమ్ రెమెడీస్ ద్వారా కూడా మనం తినిపించవచ్చా పిల్లలకి? సో ఇది కూడా చాలా సాధారణమైనటువంటి సమస్య. 1 నుంచి 5 సంవత్సరాలలోపు వచ్చే దాదాపు 70-80% తల్లిదండ్రులు అదే అంటారు, సార్ మా పిల్లవాడు తింటలేడు, మా పాప తినట్లేదు సార్, ఎంత పెట్టినా తినేస్తారు, బలవంతంగా పెడతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, ఇది వాళ్ళకి ఏం జబ్బు లేదు, ఇది ఒక ప్రవర్తనకు సంబంధించినటువంటి సమస్య, ఒక బిహేవియర్ సంబంధించిన సమస్య. సాధారణంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు సాధారణంగా కేర్ టేకర్స్ ఎవరైనా కానీ ఏం చేస్తున్నారు అంటే బలవంతంగా భోజనం పెడుతున్నారు. వాళ్ళకి అలా బలవంతంగా పెట్టగానే ఆ అన్నం తినడం, ఆ భోజనం చేయడం అనేది ఒక అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అమ్మా ఇంకొస్తురా ప్లేట్ పట్టుకొని నా మీద అటాక్ చేస్తారన్నట్టుగా ఉంటుంది. అలా చేయకూడదు. ఫస్ట్ విషయం, ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకి బలవంతంగా భోజనం పెట్టరాదు. భోజన సమయం 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే. సో ముఖ్యమైన 3వ విషయం, చాలా ముఖ్యం, టీవీ చూపెట్టడం, ఫోను చేతికి ఇవ్వడం ఎట్టి పరిస్థితులు చేయరాదు. దాని కారణంగా బిడ్డ భోజనం మీద నుంచి డిస్ట్రాక్ట్ అవుతాడు. ఇకపోతే వెరైటీగా భోజనం చేయడం, కొంచెం రోజుకు ఒక్కసారైనా మనతో కూర్చోబెట్టుకొని తినిపెట్టుకోవడం. ఓకే, అదేవిధంగా చిరుతిండ్లు, స్నాక్స్, జంక్ ఫుడ్ ఎక్కువ ఇవ్వకూడదు. ఇంకొక తప్పు ఏం చేస్తారు సాధారణంగా తల్లులంటే, పాలు పోషకమైనవే కానీ ఒక మోతాదులోనే, రోజుకి 250 మిల్లీలీటర్ల నుంచి 300, అంటే పావు లీటర్ పాల కంటే ఎక్కువ ఇవ్వద్దు, అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువస్తే తినరు. ఓకే, పాలు 6 నెలల వరకు కంపల్సరీ, ఆ తర్వాత మెల్లగా పాలు తగ్గాలి, ఘన పదార్థాలు పెరగాలి. సో ఇలా అంటే ఇది నిజంగా ఆకలికి సంబంధించిన టానిక్లు అవసరమై పిల్లకంటే అవసరం లేదు. ఇది బిహేవియర్ సంబంధించినటువంటి విషయం. మనం ఖచ్చితంగా ఇవన్నీ పాటించి బిడ్డకి, అంటే మనం అన్నం తినడము అనేది ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్గా ఉండాలి. ఇప్పుడు ఎట్లయితే మనం అరే ఈరోజు ఏముండిర్రా అని చూసుకున్నట్లుగా వాళ్ళు అరే ఈరోజు ఏమవుతుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, వంట చేసేటప్పుడు కొంచెం పెద్ద పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని టమాటా తెచ్చి, ఓ ఈరోజు చూడు నీకోసం ఏం చేస్తున్నాను, అరే ఈరోజు ఎగ్ చేస్తున్నాము, ఇలా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి దాన్ని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఏదో కొద్ది మంది పిల్లల్లో కొన్నిసార్లు కొన్ని మందులు అవసరమవుతాయి, కానీ అది కామన్ కాదు. సో ఇవన్నీ కూడా పాటించుకున్నట్లయితే ప్రత్యేకంగా మందులు అవసరం లేదు. ముఖ్యమైన విషయం, దయచేసి మీ పిల్లలకి బలవంతంగా భోజనం పెట్టకండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.